నన్ను ఇన్ని రోజులకి ఎదవని చేసి నువ్వు వీడు కలిసి ఆడిన గేమ్ని అర్థం చేసుకోవడానికి నాకు కాస్త లేట్ అయింది. మై ఓల్డ్ ఫ్రెండ్, నిన్ను నేను కాస్త తప్పుగా జడ్జ్ చేశాను. తినని పగడంగా యూజ్ చేసి నా దగ్గర నా ఆస్తులన్నింటినీ తీసుకొని నన్ను చంపాలని నువ్వు గేమ్ ఆడావు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఒక రకంగా సస్పెన్షన్ ముగించుకొని రేపే మీరు యూనిఫామ్ వేసుకోబోతున్నారు కదా సార్? ఎస్, కానీ నేను ఒక్క విషయాన్ని నిర్ణయించుకున్నాను. లో అండ్ ఆర్డర్ని కాపాడడానికి, ఏ విషయాన్ని ఎదిరించడానికి ఒక వర్కహాలిక్ ఆఫీసర్గా ఉంటాడు ఈ జాకీర్ అలీ. మీకే విసుగ్గా అనిపిస్తుంది కదా సార్? ఇన్నేళ్ళగా నేను సిన్సియర్గా చేసిన పనులన్నిటికీ దక్కింది సస్పెన్షన్, అనవసరమైన కేసులే మిగిలాయి. కేవలం మనలాంటి ఒకరిద్దరా అనుకోవడం వల్ల మాత్రమే ఈ సిస్టమ్ మారిపోదు సార్. డబ్బు, అదే అన్నిటికీ మూల కారణం. దాని చుట్టే అన్నీ జరుగుతుంది. లైఫ్ ఇప్పుడు డబ్బుకు సంబంధించిన గేమ్గా మారింది. సార్, కొన్ని రోజుల ముందు ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు, తీసుకున్న డబ్బుకు పని చేస్తే చాలు అని. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను సార్. అందుకే నాకు ఎలాంటి సమస్య లేదు. రేపు కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత వ్యతిరేకంగా ఈత కొట్టను, సంతోషంగా ఈదుతాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు మనం ఎందుకురా భయపడాలి? చచా, భయమేం కాదు, ఒక చిన్న టెన్షన్. హఠాత్తుగా ఇంత డబ్బు దొరకడం వల్ల అయి ఉండొచ్చు. అన్నీ సరిగ్గా ఉందని కౌంట్ చేయాలి. దానికంటే ముఖ్యమైనది వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. బ్యాంక్ని రాబరీ చేసిన విషయం ఏ నిమిషంలోనైనా పోలీసులకు తెలియచ్చు. అవును, మనం వెంటనే సిటీ నుంచి బయటపడాలి. నౌ వీఆర్ ఇన్ ద కోర్ట్. ఈ గేమ్లో మనం తప్పకుండా గెలవాలి. ఏ విధంగానూ దొంగలించిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మీ వల్ల కుదరలేదా? లేదు సార్. సార్, ఐ థింక్ ఇట్స్ అ ప్లాన్డ్ ఆపరేషన్ బట్ నాట్ అ ప్రొఫెషనల్. సార్ 10 crores పోయాయి సార్. దొంగలించినవన్నీ కొత్త నోట్లని చెప్పారు కదా? అవును సార్. వాటి సీరియల్ నంబర్స్ని మాకు ఇవ్వండి. ష్యూర్ సార్. సార్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన బ్యాంక్ సెక్యూరిటీకి స్పృహ వచ్చింది సార్. ఆయన ఎవరినైనా గుర్తించాడా? లేదు సార్. ఆ వ్యక్తిని గుద్దింది ఒక మారుతి ఓమ్ని అని. ఆ బండి నంబర్ AP01L405 అని అతనికి గుర్తుంది సార్.
ఉమర్, సూర్య, రేయ్ లేవరా. రేయ్ లేరా. రేయ్ ఏమైందిరా? హా, అది డ్రైవ్ చేసిన నువ్వే చెప్పాలి. బండి బోల్తా కొట్టిందా ఏంటి? బోల్తా కొట్టుంటే తెలిసేది, ఒక ఎముక కూడా ఉండేది కాదు. అయ్యో, ఆ? ఏంట్రా చేతి దెబ్బ తగిలింది? రేయ్ సూర్య, రేయ్ రేయ్ లేరా. రేయ్ సూర్య, కళ్ళు తెరువురా, పైకి లేరా. వీడేంట్రా ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నాడు. రేయ్ లేరా, పైకి లే. మనం ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి రాలేదురా, మనం ఎక్కడో బాగా ఇరుక్కున్నాం. ఏంటి? ముందు లేచిరా, ఇది ఏం చోట కూడా అర్థం కావట్లేదు. ఏమైందిరా? రేయ్, అది ఆ? టైర్ పేలిపోయిందిరా. ఆ? అచ్చా. ఓ షిట్. ఏంట్రా ఇలా అయింది? అరే, యా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. రే, ఇక్కడ ఉన్న జాకీ లివర్ ఏమయ్యారా? వచ్చే కంగారులో నేను మర్చిపోయాను మామ. ఓహో, చాలా మందు సంతోషం. కొండ మాత్రం మర్చిపోలేదుగా. రే ఏంట్రా? ఛ, అయ్యో, ఇక్కడ ఎవరు ఉన్నట్టు కూడా కనిపించట్లేదే. నేనేం చేశాను రా? రే, డబ్బు. అయ్యో, అమ్మయ్యా, పెట్టే ఉంది. డే పెట్టుంది, డబ్బు ఉందో చూడు. ఏవిందిరా? రా తెరుమామా. చాలా టెన్షన్ పడ్డాను రా. నేను చాలా భయపడిపోయాను రా. టెన్షన్ అవ్వకండి, ఉంది కదా. మీతో నేను రే ఏం చేస్తున్నావురా? ఎవరైనా వస్తారేమో అని. రే, పిచ్చా నీకు? అడవిలో ఇలాగే మేము శబ్దం చేయాలి, ఓహో. అప్పుడే ఎవరైనా వస్తారు. ఓ. పోరా. రే అటు చూడు. ఏమైంది? అది బండి టైర్ పేలిపోయింది, అందుకే. పొద్దున్న మంచు చాలా ఎక్కువగా ఉంది, అందుకే దారి తెలియక. ఇది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన చోటు. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి ఒక ట్రిప్కి. ఆ, పంచర్ అయిన టైర్ ని మార్దామని చూస్తే బండి లివర్ కనిపించలేదు. ఇక్కడ ఏమైనా దొరుకుతుందా? లివర్ ఇంట్లో ఉందేమో చూడాలి. ఇల్లు పక్కనేనా? వాకబుల్ డిస్టెన్సే. ఓ, ఓకే, సక్రియ విలియమ్స్. విష్ణు. అమ్మాయి. అమర్. శివ. మ్మ్. మేము ఎవరైనా మీతో పాటు వస్తే. ముగ్గురు రండి, స్నానాలు చేసి రెస్ట్ తీసుకోండి. ఆ గాయాలకు మందిస్తాను. జాగ్రత్తగా రండి. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? లేరు, లోన్లీ ప్లేస్. జాగ్రత్తరా. మీరేం చేస్తారు? బిజినెస్. ఏం బిజినెస్? ప్రాఫిట్ వచ్చే ఏ బిజినెస్ అయినా చేస్తాను. కమాన్, రండి. మీరిక్కడ ఒంటరిగా ఉన్నారా? ఎస్, ఈ ఇల్లు యూకేలో ఉన్న నా ఫ్రెండ్ది. అతను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళుతుంటాడు. దీన్ని నేనే చూసుకుంటున్నాను. కమాన్.